హాయ్ హలో అండ్ వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు శైలజ. ఈ రోజు మనం టీసీఎస్ ఆదిపట్ల దగ్గర ఉన్నాము. నా బ్యాక్ సైడ్ కనిపిస్తుందండి, చాలా దగ్గరలో ఇక్కడ ఒక అపార్ట్మెంట్ సేల్ కి వచ్చింది. మనం లాస్ట్ టైం టీసీఎస్ పక్కన ఒక ప్రాజెక్ట్ చేసామండి, చాలా రెస్పాన్స్ వచ్చింది. దానికంటే కూడా ఇంకా తక్కువ బడ్జెట్ లో ఇంకొక ప్రాజెక్ట్ తీసుకొచ్చాను. మనకి టీసీఎస్ దగ్గర ఉంటుంది, అలాగే తక్కువ బడ్జెట్ లో ఉంటుంది. ఇది టోటల్ 5 ఫ్లోర్స్ ఉంటుంది. ఈచ్ ఫ్లోర్ కి 6 ఫ్లాట్స్ చొప్పున టోటల్ 30 ఫ్లాట్స్ ఉంటాయండి. అన్ని కూడా 1161 ఎసెప్ట్ లో ఉంటాయి. ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్ లోనే. ఇందులో ఒక ఫ్లాట్ చూపించుకుంటూ మిగతా డీటెయిల్స్ అన్ని చెప్తానండి. కాబట్టి మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ చూడండి. అన్ని డీటెయిల్స్ కూడా మీకు వీడియోలో ఇస్తాను. అలాగే ఈ అపార్ట్మెంట్ అయితే ఇక్కడ కాంప్రమైజ్ కాకుండా చాలా స్టాండర్డ్ కట్టారు. అవన్నీ డీటెయిల్స్ కూడా మీకు వీడియోలో ఇస్తాను. ఇదంతా పార్కింగ్ ప్లేస్ అండి. మనకి ప్రతి ఫ్లాట్ కూడా పార్కింగ్ వస్తుంది. ఈ అపార్ట్మెంట్ కి 2 గేట్స్ ఉన్నాయండి. ఒకటేమో ఎంట్రీ, ఒకటేమో ఎగ్జిట్. అపార్ట్మెంట్ మనకి కార్నర్ ఉంటుంది. 2 సైడ్స్ రోడ్స్ ఉంటాయండి. ముందు వచ్చేసి మనకి 33 ఫీట్ ఉంటుంది. సౌత్ సైడ్ వచ్చేసి మనకి 40 ఫీట్ ఉంటుంది. కాబట్టి ఈ అపార్ట్మెంట్ కి అయితే వెంటిలేషన్ అయితే చాలా బాగుంటుంది. ఈ అపార్ట్మెంట్ చుట్టూ కూడా సెట్ బ్యాక్ వచ్చేసి మనకి 10 ఫీట్ సెట్ బ్యాక్ తీసుకున్నారు. హెచ్ఎండి నాన్స్ ప్రకారం కంటే ఎక్కువనే ఉందండి. అపార్ట్మెంట్ చుట్టూ కూడా సోలార్ ఫెన్సింగ్ ఉంది. ఇది వచ్చేసి లిఫ్ట్ అండి. లిఫ్ట్ వచ్చేసి మనకి 6 మెంబర్స్ కెపాసిటీ లిఫ్ట్. ఒక ఫ్లోర్ కి 6 ఫ్లాట్స్ ఉంటాయి. 3 వచ్చేసి ఈస్ట్ ఉంటాయి, 3 వచ్చి వెస్ట్ ఉంటాయి. టోటల్ వచ్చేసి మనకి 30 ఫ్లాట్స్ ఉన్నాయండి. అన్ని కూడా మనకి 1161 ఎసెప్ట్ లో ఉంటాయి. కారిడార్ వచ్చేసి మనకి 7 ఫీట్ ఉంటుందండి. మొత్తం కూడా గ్రానైట్ ఇచ్చారు. అలాగే డక్ ఏరియా వచ్చేసి మనకి 7 ఫీట్ ఉంటుంది. కాబట్టి మనకి వెంటిలేషన్ అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులో ఒక మీకు ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ చూపిస్తాను. ఇప్పుడు మనం ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ చూద్దాం రండి. మనకి మెయిన్ డోర్ వచ్చేసి టేక్ వుడ్ డోర్. చూడండి చాలా స్టాండర్డ్ ఉంది. ఇంకా చిన్న చిన్న మైనర్ వర్క్స్ ఉన్నాయి, కంప్లీట్ చేసిస్తారు. ఇదంతా హాల్. చూడండి చాలా స్పేసెస్ ఉంది. ఇక్కడ మనకి టీవీ యూనిట్ అండి. వుడ్ వర్క్ చేసుకున్నాం అనుకోండి, మనకి ఎంత పెద్ద టీవీ వచ్చేసింది. అలాగే ఫ్లాట్ మొత్తం కూడా యూపీవీఎస్ విండోస్, అలాగే నెట్ కూడా ఇచ్చారండి. హాల్ లో 2 విండోస్ వచ్చాయండి. వీటికి మనకు సేఫ్టీ గ్రిల్స్ కూడా వస్తున్నాయి. హాల్ చూసారు చాలా స్పేసెస్ వచ్చింది. మనకి పక్కన డైనింగ్ ప్లేస్ సపరేట్ గా వచ్చింది. చూడండి సపరేట్ గా మనకి డైనింగ్ ప్లేస్ వచ్చింది. డైనింగ్ ప్లేస్ కూడా చాలా స్పేసెస్ వచ్చింది. ఇక్కడ వాష్ బేసిన్ వస్తుందండి. ఇది వాష్ ఏరియా. వాష్ ఏరియా కోసం మనకి స్లైడింగ్ ఇచ్చారు, యూపీవీసీ స్లైడింగ్ ఇచ్చారండి. రండి మీకు వాష్ ఏరియా కూడా చూపిస్తాను. చూడండి వాష్ ఏరియా కూడా చాలా స్పేసెస్ వచ్చింది. ఇక్కడ మనకి ట్యాప్ వస్తుంది. ఇక్కడ మనకి వాషింగ్ మిషన్ పెట్టుకొని పాయింట్ ఇచ్చారు. చూసారు మనకి వెంటిలేషన్ అయితే చాలా బాగుంది. ఎందుకంటే మనకి ఇక్కడ డక్ ఏరియా 7 ఫీట్ వదిలేదు కాబట్టి వెంటిలేషన్ అయితే ఎనీ టైం చాలా బాగుంటుంది. ఇప్పుడు కిచెన్ చూద్దాం. ఓపెన్ కిచెన్. చూడండి ఓపెన్ కిచెన్ ఇచ్చారు. ప్లాట్ఫామ్ వచ్చేసి యూ షేప్ లో ఉంది, చాలా బాగా కనిపిస్తుందండి. అలాగే కిచెన్ కూడా చాలా స్పేసెస్ ఉంది. 3-4 మెంబర్స్ అయితే ఈజీగా వర్క్ చేసుకోవచ్చు. ఇది పూజ రూమ్. మనము వుడ్ వర్క్ చేసుకున్నాం అనుకోండి చాలా బాగుంటుంది. పూజ రూమ్ కూడా సపరేట్ ఇచ్చారు. అలాగే సెల్ఫ్స్ ఏమి ఇవ్వలేదండి, మనకు వుడ్ వర్క్ కోసం ఆప్షన్ వదిలేరు. ఇప్పుడు మాస్టర్ బెడ్రూమ్, చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూద్దాం. ఇక్కడ మాస్టర్ బెడ్రూమ్. ఫస్ట్ మాస్టర్ బెడ్రూమ్ చూపిస్తానండి. ఇందులో మనకి కింగ్ సైజ్ బెడ్ వచ్చా కూడా చాలా స్పేస్ ఉంటుంది. చూస్తున్నారు కదా, మీకే అర్థమవుతుంది. ఇక్కడ సపరేట్ గా కబోర్డ్ పెట్టుకుని స్పేస్ ఇచ్చారు. చూడండి అన్ని సెల్ఫ్స్ వచ్చాయి. అలాగే మనకి మాస్టర్ బెడ్రూమ్ లో 2 విండోస్ వచ్చాయండి. ఇందులో అటాచ్ వాష్రూమ్. చూడండి ఇందులో అటాచ్ వాష్రూమ్. ట్యాప్స్ అవన్నీ కూడా మనకి బ్రాండెడ్ ఇస్తున్నారు. ఇక్కడ టైల్స్ అంటే పై దాకా వచ్చింది, చాలా బాగా కనిపిస్తుంది. ఇప్పుడు మనం చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూద్దాం. ఇక్కడ కామన్ వాష్రూమ్. కామన్ వాష్రూమ్ కూడా చాలా స్పేసెస్ వచ్చింది. ఒకసారి చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూడండి, చాలా స్పేసెస్ ఉంది. మాస్టర్ బెడ్రూమ్ ఎంతుందో సేమ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా అంత ఉంది. ఇందులో కూడా మనకి కింగ్ సైజ్ బెడ్ వచ్చేస్తుంది. చూడండి అన్ని సెల్ఫ్స్ ఇచ్చారు. మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ నుంచి బాల్కనీ. చూడండి బాల్కనీ కూడా చాలా స్పేసెస్ ఇచ్చారు. ఈ బిల్డింగ్ బ్యాక్ సైడ్ మీకు బ్లాక్ కలర్ కనిపిస్తుంది కదా, అది టీసీఎస్ అండి. మనకి ఇక్కడ నుంచి ఓన్లీ వాకబుల్ డిస్టెన్స్ అండి, చాలా దగ్గర ఉంది టీసీఎస్ కూడా. ఒకసారి ఫ్లోరింగ్ చూడండి, 2x4 సైజ్ టైల్స్ ఇచ్చారండి, చాలా బాగా కనిపిస్తుంది. అలాగే ఫ్లాట్ మొత్తం కూడా ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా చాలా స్టాండర్డ్ కట్టారండి. ఫ్లాట్ మొత్తం చూస్తే మీకే అర్థమవుతుంది. మొత్తం కూడా రెడ్ బ్రిక్స్ వాడారు. ఇప్పటి వరకు మనం ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ చూసాం కదా, ఇప్పుడు ఒకసారి మనం వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ చూద్దాం. ఇదంతా హాల్ అయితే చాలా స్పేసెస్ వచ్చిందండి. టీవీ యూనిట్ ఇక్కడ వస్తుంది. హాల్ చూసారు కదా, చాలా స్పేసెస్ వచ్చింది. ఇక్కడ కామన్ వాష్రూమ్ వచ్చిందండి. ఇందులో కూడా మనకి సపరేట్ డైనింగ్ ప్లేస్ వచ్చింది. ఈ అపార్ట్మెంట్ సౌత్ ఈస్ట్ కార్నర్ అండి. సౌత్ సైడ్ వచ్చేసి మనకి 40 ఫీట్ రోడ్, ఈస్ట్ సైడ్ 33 ఫీట్ రోడ్ అండి. ఇది ఓపెన్ కిచెన్ అండి. ప్లాట్ఫామ్ వచ్చేసి మనకి యూ షేప్ లో వచ్చింది. ఇందులో కూడా మనకి 3-4 మెంబర్స్ అయితే ఈజీగా వర్క్ చేసుకోవచ్చు. ఇక్కడ పూజ రూమ్ వచ్చిందండి. చెప్పాను కదా, వుడ్ వర్క్ చేసేది మాత్రం చాలా బాగుంటుంది. ఇక్కడ చిల్డ్రన్స్ బెడ్రూమ్. కానీ బెడ్రూమ్స్ అన్ని కూడా చాలా స్పేసెస్ వచ్చాయి.
ఇందులో మనకి కింగ్ సైడ్ బెడ్ వచ్చా కూడా చాలా స్పేస్ ఉంటుందండి. వెస్ట్ ఫేసింగ్ లో కూడా మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ నుంచి బాల్కనీ ఇచ్చారండి. ఇది బాల్కనీ నేను చెప్పాను కదా, ఇది వచ్చేసి మనకి 30 feet రోడ్. ఇది ఈస్ట్ సైడ్ 30 feet రోడ్ అండి ముందు సైడ్. అక్కడ సౌత్ సైడ్ వచ్చేసి మనకి 40 feet రోడ్. ఇక్కడ చుట్టూ అండి అన్ని అపార్ట్మెంట్స్ ఉన్నాయి. మెయిన్ రోడ్ కి అయితే వాకబుల్ డిస్టెన్స్ అండి. చూడండి చాలా డెవలప్ అయింది, ఎందుకంటే మనకి టీసీఎస్ ఇక్కడ నుంచి కనిపిస్తుంది అండి. చూడండి మనకి ఇక్కడ నుంచి చాలా దగ్గర, టీసీఎస్ అయితే చాలా దగ్గర ఉంది. ఇప్పుడు మాస్టర్ బెడ్రూమ్ చూద్దాం. ఇక్కడ మాస్టర్ బెడ్రూమ్ చూడండి, మాస్టర్ బెడ్రూమ్ కూడా చాలా స్పేసెస్ వచ్చింది. ఇందులో కూడా మనకి 2 windows అండి. ఇందులో అటాచ్ వాష్రూమ్, ఇది అటాచ్ వాష్రూమ్. ఇప్పుడు అసలు మనం పైకి వెళ్ళి చుట్టూ సరౌండింగ్ చూపిస్తానండి. ఇప్పుడు మనం 5th floor లో ఉన్నాం. 5th floor లో మాత్రం మనకి ఫాల్ సీలింగ్ ఇస్తున్నారండి. ఒకసారి చుట్టూ సరౌండ్ చూడండి, అన్ని అపార్ట్మెంట్స్ చూడండి ఎంత డెవలప్ అయిందో. టీసీఎస్ కూడా ఎంత దగ్గర ఉన్నాం చూడండి, చాలా దగ్గర ఉన్నాం. మనకి వండర్లా కూడా చాలా దగ్గర ఉందండి. మీకు జూమ్ చేసి చూపిస్తున్నాను, కనిపిస్తుందో లేదో. ఇక్కడ మీకు బ్లూ కలర్ షెడ్ కనిపిస్తుందా, అదంతా కూడా టాటా ఏరోస్పేస్ అండి. చాలా పెద్ద ఉంది చూడండి, అదంతా అక్కడి నుంచి అక్కడి వరకు. ఇప్పుడైతే ఫ్లాట్ మొత్తం చూసారు కదా, ఫ్లాట్ అయితే చాలా స్పేసెస్ వచ్చింది. మనకి 1161 SFT లో 2 BHK ఇచ్చారు కాబట్టి చాలా స్పేసెస్ వచ్చింది. నేను ముందే చెప్పాను వర్క్ విషయంలో ఎక్కడ కాంప్రమైజ్ కాలేదని. మీరు చూసారు కదా, మీకే అర్థమైంటది. ఇప్పుడు మనం ప్రైస్ చూసుకున్నట్లయితే 4000 per SFT. అలాగే మనకి ఎమ్ఎన్టీస్ వచ్చేసి 2.5 lakhs ఎక్స్ట్రా అవుతాయి. అలాగే మీకు ఏ బ్యాంక్ అయినా 80% లోన్ వస్తుంది. ఇప్పుడు నేను ఎమ్ఎన్టీస్ అని చెప్పాను కదా, ఏమేమి ఎమ్ఎన్టీస్ అంటే ఇప్పుడు నేను చెప్తాను. ఈచ్ ఫ్లాట్ కి చాలా స్పేసెస్ కార్ పార్కింగ్ వస్తుంది. అలాగే లిఫ్ట్ అండి, లిఫ్ట్ వచ్చేసి మనకి 6 members కెపాసిటీ లిఫ్ట్. అలాగే మనకి పవర్ బ్యాకప్ ఇస్తున్నారు. అలాగే మనకి 24 hours సీసీ కెమెరా సర్వేలెన్స్ ఉంటుంది. అలాగే మనకి 24 hours సెక్యూరిటీ ఉంటారు. కాంపౌండ్ వాళ్ళ చుట్టూ కూడా సోలార్ ఫెన్సింగ్ ఇచ్చారు. ఈ అపార్ట్మెంట్ కి 2 sides రోడ్స్ అండి, కాబట్టి మనకి ఇప్పుడు ఎలా ఉందో ఫ్యూచర్ లో కూడా సేమ్ వెంటిలేషన్ అయితే సేమ్ అలానే ఉంటుంది. ఇప్పుడు మనం చుట్టూ సరౌండింగ్ చూసినట్లయితే టీసీఎస్ కదా పక్కనే ఉంది. ఇప్పుడు మీరు ఆల్రెడీ చూసారు, ఓన్లీ వాకబుల్ డిస్టెన్స్ లో ఉంది. ఇప్పుడు మనం స్కూల్ చూసుకున్నట్లయితే చాలా ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయండి. మనకి 3 km డిస్టెన్స్ లోనే ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఉందండి. హైదరాబాద్ మొత్తంలో కూడా ఇదే పెద్ద బ్రాంచ్ అండి. అలాగే పల్లవి ఇంటర్నేషనల్ స్కూల్ కూడా చాలా దగ్గరలో ఉందండి. ఇవే కాకుండా చాలా స్కూల్స్ కాలేజెస్ ఉన్నాయి. అలాగే మనం ఎయిర్పోర్ట్ వెళ్ళాలన్నా ఓన్లీ 10-15 minutes వెళ్ళొచ్చండి. ఓవరాల్ ఎగ్జిట్ నెంబర్ 12 కూడా ఓన్లీ 2 km డిస్టెన్స్ లో ఉంది. అన్నిటికైతే కన్వీనియంట్ అయితే చాలా బాగుంది. ఇక్కడ చుట్టూ సరౌండింగ్ లో ఐటీ సెక్టర్ అలాగే మెడికల్ సెక్టర్ ఉన్నాయండి. కాబట్టి ఇక్కడ అయితే చాలా డిమాండ్ ఉంది. ఇంకా ఫ్యూచర్ లో కూడా చాలా డిమాండ్ ఉండబోతుంది. మీరు ఇక్కడ ఏరియాలో చూస్తున్నట్లయితే ఖచ్చితంగా విజిట్ చేయండి, ఎందుకంటే చాలా మంది టీసీఎస్ దగ్గరలో అడుగుతున్నారు. ఇదైతే మనకి రీజనబుల్ ప్రైస్, చాలా తక్కువ ప్రైస్ లో వచ్చింది. కాబట్టి ఖచ్చితంగా విజిట్ చేయండి. ఇప్పుడైతే నేను అన్ని డీటెయిల్స్ ఇచ్చాను. మీకు ఇంకా డౌట్స్ ఉన్న విజిట్ చేయాలంటే స్క్రీన్ పైన మాత్రం మీకు డైరెక్ట్ మేనేజర్ నెంబర్ ఇస్తున్నాను. వాళ్ళకి కాల్ చేసి మీకు ఎనీ టైం రిప్లై ఇస్తారు. అలాగే నేను ఇక్కడ లొకేషన్ పైన కూడా మీకు డిస్క్రిప్షన్ లో ఇస్తాను. మీరు డైరెక్ట్ వచ్చి సైట్ చూసుకోవచ్చు. మీరు వెళ్లే ముందు వాళ్ళకి కాల్ చేసి దగ్గరుండి చూపిస్తారు.